ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువారిని నేను గనపరచుదను, నన్ను తృణీకరించువారు తృణీకరమందుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అని ఛానల్ ద్వారాగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ సంతోష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినం రోజున మనమందరం కూడా మనల్ని దేవుని కనుక గనపరిచినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం గనపరిచినట్లయితే, దేవుడు మనల్ని గనపరుస్తానని ఆయన యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ పండుగలు చేసుకుంటూ, లేకపోతే జనాల్ని, లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులను మనం గనపరుస్తున్నామేమో. దయతో ఒక్క క్షణము ఈ యొక్క వాక్యాన్ని విని మీరందరూ కూడా మీ దేవుని దీవెనలు పొందాలని, మరి ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో దేవుని యొక్క కృప మీ అందరి పట్ల, మీ అందరి పైన ఉండాలని ప్రభుపేట మనం చేసుకుంటూ, దేవుణ్ణి మాత్రమే మనం గనపరిచే వారంగా ఉండాలి. దేవుని మాత్రమే మనం హెచ్చించే వారంగా ఉండాలి. దేవుని మాత్రమే మనం ఆరాధించే వారముగా, ఆయన్ని మాత్రమే మనం పూజించే వారముగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యాన్ని బట్టి మనమందరం కూడా అట్టి రీతిగా దేవునిలో ఎదుగుతూ, దేవుని గనపరుస్తూ, మనము దేవుని ద్వారా గనపరచబడతాం. మనం ఎప్పుడైతే దేవుని గనపరుస్తామో మనము దేవుని ద్వారా గనపరచబడతాం. అదేవిధంగా మనం ఒకవేళ ఆయన్ని మనం తృణీకరించబడితే మనము కూడా తృణీకరించబడతాం అనే వాక్యాన్ని మర్చిపోకుండా, భయం కలిగి, ధైర్యంతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాత్రమే గనపరిచే వారముగా మరి ఉండాలని ప్రభుపేట మనం చేసుకుంటూ, పరిశుద్ధులైన దేవా, ఈ యొక్క క్రిస్మస్ సంతోష శుభాకాంక్షలు బిడ్డలందరికీ తెలియజేస్తూ, బిడ్డల జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాల బట్టి, ఆశ్చర్యకార్యాల బట్టి ఈ యొక్క క్రిస్మస్ సంతోష శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సమాధానము, సుఖ సంతోషాలతో మా కుటుంబాలన్నీ కూడా ఉండాలని ప్రభుపేట మనం చేసుకుంటూ, మరి బిడ్డలు చేసిన ప్రతి కార్యాన్ని, ప్రతి మన నీ కొరకు ఎన్నో విధాలుగా ఎంతోమంది త్యాగపూరితమైన వారి సమయాన్ని, ధనాన్ని వారు వెచ్చించి వారి జీవితాల్లో నిన్ను కనపరిచేవారుగా ఉన్నారు. మరి నువ్వు కూడా ప్రభా, మరి మమ్మల్ని ఎంతో గనపరుస్తూ మా జీవితాల్లో ఎన్నో విధాలుగా అద్భుతాలు చేస్తున్నందుకు నీకు మాత్రమే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క సమయంలో మరి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఉన్నతమైన, అతి పవిత్రమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకుని తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.